స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. డే 4. ఓకే, అనుకోవడం కాదు, నేను డే 3లో అనుకోమని చెప్పా. ఈరోజు డే 4. అదే మన డైలీ రొటీన్ తాగిస్తాం అనమాట. ఏది జీలకర్ర వాము వాటర్ తాగిస్తాం మార్నింగ్. కొంచెం రెస్ట్ తీసుకున్నా. అయితే ఇది బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తున్నాను కదా. 2 eggs. డైలీ 3 eggs తినేవాడిని, ఈరోజు ఒక ఎగ్ తగ్గించాను. 2 బాయిల్డ్ eggs, దాంతోపాటు ఒక గోవా జామకాయ. ఇదనమాట, ఇది మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్. ఇది మన ప్రజెంట్ బాడీ కండిషన్ డే 4కి. ఓకేనా, ఇంకా వర్కౌట్ స్టార్ట్ అవ్వలేదు. నార్మల్ డైట్ మీద కొద్దిగా మారుస్తున్నా. వర్కౌట్ స్టార్ట్ అయితే మరి ఇంకా అదనమాట. తినేసి తిన్నంగా ఆగస్ట్ అందరికి బయలుదేరిపోతాం. ఓకే, చూడండి లే, దీన్ని ఇన్వాల్వ్ చేయకు. చూడు, రిప్ ఎక్స్పాండ్ చేయి, అన్నా. షోల్డర్ దించు, रिप्स తీసుకో. नाक से पीछे को ले नहीं, इसको मत इन्वॉल्व कर. नहीं बेटा, सुन, ऊपर को नहीं, पीछे को साथ में नहीं. अरे तू क्या कर रहा है? ऊपर ले रहा है, ठीक है. हाइट कर, हरक के रिप एक्सपेंड अव्వాలి. ठीक, అవ్వట్లేదు. अब इस तरफ ले, खास ले, अभी ले, छोड़, अब छोड़ और पूरा छोड़ और ఇంకా ब्रीदिंग सीखना. अरे पूरा वीडियो निकाल रहे हो. तो అది ఎలాగో చెప్తాను చూడండి. ఓకే, ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. జిమ్కి వచ్చా, అన్నకి టీ షర్ట్ నచ్చలేదంట. నాకు ఆఫర్ ఇచ్చాడు, ఈ టీ షర్ట్ కావాలి. ఇప్పుడు ఎక్కడ అన్నదే అది కూడా చూపిద్దాం, చూస్తారు. ఇదిగో ఈ 2 టీ షర్ట్లో ఏం కావాలని చెప్పిండు. నాకు ఇది వద్దని చెప్పేసాడు. ఇది కావాలని చెప్పా. నాకైతే ఇది నచ్చింది. మరి నా మైండ్ సెట్ ప్రకారం మారుద్దాం. ये पहन ले रहे हैं वो, उसका ये अच्छा है. ఇది కూడా వచ్చింది, ఇది 1 2. ఇది ఇంతకు ముందు చూసారు కదా, మన బ్రదర్ బాడీ చేసాడు ఆల్రెడీ. నేను ముందు బ్లాగ్లో కూడా పెట్టాను. నేను బాడీ రెడీ చేసిండు, కానీ ఆ బ్రీతింగ్ తీసుకోవడం ఎలాగా, బ్రీతింగ్ వదలడం ఎలాగా, పోజింగ్ ఎలాగా తెలీదు. అంటే ఫస్ట్ టైం అనమాట కాంపిటీషన్ ఆడడానికి, ఫస్ట్ టైం రెడీ అయ్యిండు. దాని గురించి కొద్దిగా బేసిక్స్ తెలియదు అనమాట. మనం ఎంత కష్టపడి 6 months 7 months 1 year నువ్వు కష్టపడి ఎంత బాడీ చేసినా సరే, నీకు స్టేజ్ మీద చూపించడం రాకపోతే నీ బాడీ వేస్ట్. అర్థమైందా? నువ్వు 1 year కష్టపడింది, అక్కడికి వెళ్ళి జస్ట్ 30 seconds 1 minute నీ బాడీని చూపించాలి. అది చూపించాలంటే బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి, బ్రీతింగ్ ఎలా వదలాలి, అప్పుడు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అన్న అదే చూపించాడు. నేను డైరెక్ట్గా ఎంట్రీ అవ్వగానే లోన్కి బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ జిమ్కి వచ్చాను కదా. వచ్చి రాగానే మరి నేను స్టార్ట్ చేయలేదన్నమాట. అన్న అప్పటికి క్లాస్ తీసుకుంటున్నాడు కాబట్టి డైరెక్ట్ ఆ వీడియో తీస్తాను అనమాట. అది ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది చూపిస్తాను. మా బ్రదర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనమాట. ఆగస్ట్ అన్న చేయమన్నాడు ఈ ఎక్సర్సైజ్ ఏంటి కథ ఏంటనేది చెప్తాడు ఆగస్ట్ అన్న. ఇది ఇలా చేస్తే బ్రీతింగ్ బాగా దొరుకుద్ది. ఇలా ఎక్సర్సైజ్ చేస్తే బ్రీతింగ్ బాగా దొరకడం ఏంటంటే మీకు డౌట్ రావచ్చు, ఇలా పడుకుంటే ఏంటనేది చెప్తే అది కూడా చూపిస్తా వీడియోలో మీకు. మన బ్రదర్ చూసారు కదా, 1 side పడుకున్నారు. కిందన ఒక క్లాత్ ఫోల్డ్ చేసి ఇక్కడ మధ్య గ్యాప్లో పెట్టి ఆగస్ట్ పడుకోమన్నాడు అనమాట. ఇప్పుడు ఆ వీడియో తీస్తా. కాకపోతే బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ చేస్తారు కాబట్టి జిమ్లో మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది. మ్యూజిక్ ఆపితే బాగుండదు. ఆ మ్యూజిక్ ప్లేస్లో కాపీరైట్ క్లైమ్ పడిపోద్ది మనకి. అందుకోసం నేను ఆ మ్యూజిక్ ఆపేసి మనది వేరే మ్యూజిక్ పెడతా. అన్న ఏం చేస్తున్నాడు అనేది చూపిస్తా మీకు వీడియోలో.
మా అన్నది ఏజ్ ఎంత అనుకున్నారు? 53. 53లో కండిషన్ చూడండి, బాడీ కండిషన్ ఎలా ఉంది. అదే ఈరోజు కూడా వర్కౌట్ అయితే అనేది లేదు, ఇంకా ఆకర్షణ అని చెప్పలేదు, 1 డే నుంచి అని చెప్పినాను. అప్పటిదాకా ఖాళీగా ఎందుకు ఉండడం అని అన్నీ మిక్సింగ్ చేస్తున్నాను. నాకు కొద్దిగా చెస్ట్ వీక్ అనమాట, చెస్ట్ మీద ఈసారి ఎక్కువగా ఫోకస్ చేయాలి. వీడియో చేస్తాను కదా, అప్పుడు ప్రతిదీ పెడతాను మీకు, ఎందుకంటే నాకు కూడా సరిగ్గా చేయడం రాదు. కొద్దిగా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ కరెక్షన్స్ ఏంటనేది ఆకర్షణ నాకు చెప్తారు, అది మీరు చూసుకొని నేర్చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ వర్కౌట్ మొదలెట్టా, 10 kgs ప్లేట్స్తో ఒక సెట్ చేసా, ఇంకో 10 యాడ్ చేసి ఇంకో సెట్ చేసా. మూడో సెట్ ఏమొచ్చి ప్లేట్ యాడ్ చేసా 7.5. ఆకర్షణ పిలిచిన అనమాట. అదే నేను చెప్పాను కదా వెళ్ళేటప్పుడు, ఈరోజు మార్కెట్కి వెళ్తున్నాం గ్రీన్ వెజ్జెస్ అన్నీ కొనడానికి. రేపటి నుంచి డైట్ స్టార్ట్ అయితే దాని గురించి అనమాట వెళ్తున్నాం, చూపిస్తుంది కూడా. మాట్లాడన్నా నువ్వు నవ్వుతావు, మాట్లాడతాను రా, ఎప్పుడు మాట్లాడేస్తాను, రేపు నుంచి మాట్లాడు. ఓకే డన్. ఇదన్నమాట మన ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది బేబీ కార్న్. ఇది కంప్లీట్ ఆర్గాన్ అనమాట, ఏ కెమికల్ యూజ్ చేయకుండా న్యాచురల్గా పండించింది ప్రతిదీ. సాధారణంగా కెమికల్ యూజ్ చేస్తారు కదా పండించేటప్పుడు, ఇది మొత్తం న్యాచురల్ అనమాట, జీరో కెమికల్. చాలామందికి ఐడియా ఉంటుంది, సింపుల్గా చెప్పాలంటే ఆర్గానిక్ అంటారు అనమాట. प्रस्थान गए थे 30 भाई नाम क्या भाई तीन उसका एक ही चाहिए मूरी डॉक्टर बेल पेपर्स है बेल पेपर्स 3 रकम का येलो रेड ग्रीन ब्रोकली ये ब्रोकली अब रुपीनी लेट्यूस आ रहा है ये चेरी टमाटो छोटे चेरी टमाटो बोल दो वहाँ है చెర్రీ టమాటో అంటారు అన్నమాట. టమాటో కాకపోతే చిన్న సైజు. రెడీస్ చూడడానికి స్వీట్ పొటాటోలా ఉంది సార్, కాకపోతే రాడిష్. ఇది చెప్పావు కదన్నా, రాడిష్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు రాడిష్ వల్ల, అది రెడ్ అయినా వైట్ అయినా సరే, అది ఎర్లీ మార్నింగ్ ఒక రాడిష్ జ్యూస్ చేసి అలా 1 వీక్ తాగారనుకోండి, ఎంత కిడ్నీలో ఎంత పెద్ద స్టోన్ ఉన్నా సరే యూరిన్లో వచ్చేస్తుంది అనమాట, కరిగిపోద్ది అది. జీకే అవ్వ ఇదేంటి ఇవ్వండి. మొత్తం కిలో తీసుకున్నాం అనమాట. కిలో తీసుకొని మళ్ళీ దాన్ని డివైడ్ చేస్తాం. ఒక బ్యాగ్ ఏమొచ్చి ఆకాశనది, ఒక బ్యాగ్ ఏమొచ్చి నాదనమాట. ఇది ఇంటికి వెళ్ళాక చూపిస్తుంది ఏటేటి ఉన్నాయనేది. అన్నా ఇందులో ఐటమ్స్ నాకు కూడా తెలియదు అన్న. ఆ వైట్ దాన్ని మేము క్యాబేజ్ అంటాం, నార్మల్గా ఏంటి దాని పేరు? దాన్ని లెట్యూస్ అంటారు. ఐస్బర్గ్ లెట్యూస్. అది చిన్న టమాటీ అంటాం, దాన్ని అంటారు చెర్రీ టమాటా. బ్యాక్ టు జిమ్ అనమాట. మన ఆర్గానిక్ వెజిటేబుల్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వెజ్జెస్ ఒకటి ఆకర్షణ ఒకటి నాకు చెప్పాను కదా, రిటర్న్ ఇస్తాం. చూద్దాం ఇప్పుడు కూడా టైం పాసా లేకపోతే వర్కౌట్ చేద్దామా ఏంటనేది బయటికి వెళ్ళాక తెలుస్తుంది. అయితే టైం ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎంత 3 అవుతుందా?
క్వార్టర్లెస్ 2 ఇందాక అయిపోయింది కదన్నా. 2:10 అవుతుంది అనమాట. డైరెక్ట్ ఇంటికి. మా అన్నని చూసుంటారు ఆల్రెడీ, చూపించా వీడియోలో. అనిల్ అని అదే ఐసీఎన్ ఆడబోతున్నారు అనమాట. కంప్లీట్ న్యాచురల్ అనమాట. న్యాచురల్తోనే ఇలా తయారు చేశారు బాడీ. అన్న చూపిస్తా, అన్న వీడియోస్ కూడా పెడతాను మీకు. ఐసీఎన్ ఆడదాం అనుకున్నారు కానీ హైదరాబాద్కి వెళ్ళలేదన్నమాట, ఆగిపోయారు. ఇంకా కొద్దిగా కొడితే ప్లేస్ ఏకంగా ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ రావాలని చెప్పి ఆడలేదన్నమాట. అయితే ఏదో మనది ఆకాశ్ అన్న కొనిచ్చిండు కదా సలాడ్కి, వెజ్ సలాడ్ ఇది మొత్తం తీసుకుని వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. ఇప్పుడు ఆకాశ్ అన్న ఇంటికి వెళ్ళకుండా ఓకేనా, బాయ్. అదే ఆకాశ్ అన్న ఇంకా జిమ్లోనే ఉన్నాడు. ఆకాశ్ అన్న కూడా బయలుదేరిపోతాడు ఇంటికి. నేను కూడా డైరెక్ట్ ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోతున్నా. అయితే అదనమాట మ్యాటర్, ఇంకేం లేదు. చలో మరి ఇంకా బయలుదేరదాం. ఇంటికి వెళ్ళాక ఏంటి మీల్, ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటి అది కూడా చూపిస్తా. ఇంకా బయలుదేరదాం. అయితే జిమ్ నుంచి బయలుదేరి వచ్చేసా అనమాట. వస్తూ దారిలో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఈరోజు ఆఫ్టర్నూన్ మీల్ ఇక్కడే అనమాట, శీలానగర్లో. చూపిస్తా చూడండి మీల్. అది సండే కాబట్టి ఈరోజు స్పెషల్ అనమాట. రైస్ అండ్ మనది ప్రోటీన్ ఉండాలి కాబట్టి కంపల్సరీ చికెన్. దాంతోపాటు ఇది రైతా. మధ్యాహ్నం లంచ్ కొద్దిగా లేట్ అయిందనమాట. 3:30 అలా అయిపోయింది. 4:35, 1.5 అవుతుంది లంచ్ చేసి. ఇప్పుడు మన తెలుసు కదా ఏంది ఇది, డార్క్ కాఫీ వితౌట్ షుగర్ వితౌట్ మిల్క్ ఇదన్నమాట. అయితే శీలానగర్ నుంచి కూడా వచ్చేసాను అనమాట. మీకు చెప్పాను కదా వెజ్జెస్ మొత్తం సలాడ్ గురించి. ఇంకా మండే నుంచి స్టార్ట్ కాబట్టి మనది డైట్. ఆకాశాన్ని మొత్తం కొనిసి ఇచ్చాడు మనకి. టీషర్ట్ కూడా చూపించాను కదా ఆల్రెడీ, ఆకాశాన్ని ఇచ్చిందే. మళ్ళీ ఈ టీషర్ట్ ఓవర్ సైజ్, ఇది కూడా ఆకాశాన్ని ఇచ్చిందే. అండ్ దాంతోపాటు అన్న ఇచ్చిందే. ఎవరు? ఆకాశన్న. అది చూపిస్తా చూడండి ఏదైతే కొన్నాం. ఇందాక మీకు క్లియర్గా చూపించలేదు కదా వీడియోలో, ఇప్పుడు చూపిస్తాం. అండి ఇది చూడడానికి క్యాబేజ్ లాగే ఉంటుంది అనమాట, కాకపోతే క్యాబేజ్ కాదు, ఇది చాలా లైట్ వెయిట్. పక్కన కిత్త లైట్ వెయిట్ అయ్యి. అండ్ దాంతోపాటు మన భాషలో చెప్పాలంటే టమాటో, చిన్నవి బేబీ టమాటో, బ్రాక్లీ. అండ్ దాంతోపాటు ఈ పేరు నాకు కూడా తెలియదు దీని నేమ్స్. ఆల్రెడీ వీడియోలో చెప్పాడు కదా ఆకాశ్ అన్న, మీకు తెలుసుకుంటుంది అంటే ఇది. అండ్ క్యాప్సికమ్స్ ఏమొచ్చి 3 టైప్స్ అనమాట, గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో. ఇది డైలీ మీల్స్లో యాడ్ చేయమన్నాడు అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ తర్వాత కొద్దిగా సలాడ్లా చేసుకొని తినడానికి. ఇంకా ఇన్షాల్లా రేపటి నుంచి మన వర్కౌట్ కూడా స్టార్ట్ అవుద్ది. మామూలుగా ఉండదు వర్కౌట్. చూసారు కదా ఎలా ఉంది ఇది. దీన్ని మొత్తం చక్కేయడానికి. అండ్ కొద్దిగా మనది ప్లాన్ కూడా మారింది. ఇప్పుడు ప్రెసెంట్ నేను గాజువాక వెళ్ళాలి వదినమ్మ వాళ్ళ ఇంటికి. వదినమ్మని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాక నైట్ మీల్ అయిపోయాక డిన్నర్ స్టోరీ చెప్తా మా ప్లాన్లో ఏం చేంజింగ్ వచ్చిందని. ఓకేనా? ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ అని చెప్పాను కానీ కొద్దిగా చేంజింగ్ వచ్చింది, అది కూడా చెప్తాను. ఓకే. అయితే గాజువాక వచ్చేసాం అనమాట వదినమ్మ వాళ్ళ ఇంటికి. ఉండేది గాజువాక. చాలా మంది అడుగుతున్నారు కదా ఎక్కడ అని. వదినమ్మ వాళ్ళు ఉండేది గాజువాక, నేను ఉండేది మా ఊరు ఎక్కడ, కుర్మనాపాలెం, ఫకీర్ తకియా. లోకల్ వాళ్ళు ఉన్న వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది. వాళ్ళ ఊరు పేరు తెలియకపోతే ఫకీర్ తకియా, కుర్మపాలెం అయినా ఐడియా ఉంటుంది, కుర్మన్నపాలెం. నేను అక్కడ ఉండేది, వదినమ్మ ఉండేది గాజువాక వచ్చాం అనమాట. యాజ్ యూజువల్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా మా అత్త, మామయ్య, బామ్మ వాళ్ళందరి ముందున వీడియో చేస్తే బాగుంటుంది. ప్లస్ వాళ్ళు కూడా పడతారు, అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారని వీడియో తీయలేదు. మధ్యాహ్నం అలాగే సేమ్ లైట్ కొద్దిగా బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అనమాట. క్వాంటిటీ తగ్గించి వేసా. అండ్ దాంతోపాటు సలాడ్ కట్ చేసి పెట్టేసాం కాబట్టి
అది పైకి తీసుకొని వచ్చాను అనమాట. అది వాళ్ళతో పాటు తినకపోయినా తర్వాత నేను తినొచ్చని అది చూపిస్తా. అదే ఇందాకలా మీరు చూసారు కదా వీడియోలో, ఏదైతే కొనిసి తెచ్చామో నేను ఆకాశన్న, అదే కంప్లీట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను అనమాట. ఆ సలాడ్ తినేసి కొద్దిగా వాకింగ్ చేస్తా. ఒక మ్యాటర్ ఏంటి తినేసి చెప్తా. ఇది పైకి తీసుకుని వచ్చాను అనమాట. ఇందులో మనకి ఏమొచ్చి క్యారెట్, కీరా, బ్రాకలీ, క్యాప్సికమ్ తీరగా ఉన్నాయి కదా, ఎల్లో, రెడ్, గ్రీన్, అది అండ్ టమాటో చిన్న పీసెస్ బేబీ టమాటోస్ ఉన్నాయి కదా, అది మొత్తం చేసిన సలాడ్ అనమాట. ఇది తినేసి కొంచెంసేపు వాకింగ్ చేసి ఈరోజు వ్లాగ్ కూడా అవకూడదు. అదే చూడడానికి మస్తు కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ తినడానికి కూడా అంతే బాగుంటుంది. కొద్దిగా కష్టపడి తయారు చేయాలి. ఇంటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి డైట్ గురించి మరి ప్రత్యేకంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కవర్లో వేసుకొని 10 రూపాయలు ఇంటికి తీసుకొని వచ్చాను. అదనమాట డిసిప్లిన్. ఇందాక విషయం చెప్పాను కదా, నా ప్లానింగ్ చేంజ్ వచ్చిందని. నేను యాక్చువల్గా వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకున్నా. అదే ఇప్పుడు కూడా అదే చేయాలి, అదే చేద్దాం. కానీ కాకపోతే ఆకర్షణ ఏంటంటే బాడీ రికంపోజిషన్ చేద్దాం అన్నాడు. అంటే స్లో రిజల్ట్ వస్తుంది అన్నమాట. అంటే మన బాడీలో మజిల్ పడిపోకుండా మజిల్ సైజ్ని అలాగే ఉంచాలి, ప్లస్ బాడీలో ఉన్న వెయిట్ని తగ్గించాలి స్లోగా, అండ్ ఫ్యాట్ని కూడా తగ్గించాలన్నమాట. దీన్ని అంటారు బాడీ రికంపోజిషన్ అని అంటారు అనమాట. ఇందులో ఏంటంటే వాళ్ళు లెక్క తీసుకునే అనమాట. క్యాలరీస్ ఎంత, కార్బోహైడ్రేట్స్ ఎంత, ప్రోటీన్ ఎంత, ఫ్యాట్స్ ఎంత, ఫైబర్ ఎంత, ఇదంతా క్యాలిక్యులేషన్ చేసుకుని మన బాడీ వెయిట్ ప్రకారంగా అలా చేసుకుని వెళ్ళాలన్నమాట. ముందు వీడియోస్లో ఇది కూడా చెప్తా, చూపిస్తా కూడా. ఇదన్నమాట ప్లాన్. వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అనేది కామన్ చేస్తాం, కాకపోతే బాడీ రికంపోజిషన్ అంటారు. స్లో రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. బాడీ రికంపోజిషన్ కాకుండా ఓన్లీ వెయిట్ లాస్ చేద్దాం అనుకుంటే మాత్రం చాలా తొందరగా వెయిట్ లాస్ అయిపోద్ది, మంచి బాడీ కూడా మంచి లీన్గా తయారైపోద్ది. కాకపోతే మజిల్ లాస్ కూడా అయిపోద్ది అనమాట. అలా వద్దురా, ఇలా చేద్దాం, మళ్ళీ ప్లాన్ చేసి చూపిస్తాను. అది కూడా అప్డేట్ ఇస్తా ప్రతిదీ వీడియోలో. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే మంచి మంచి బ్లాగ్స్ కోసం.